ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగాలు అయితే మీకు ఉన్నాయండి. అంటే ఎంటీఎస్ డ్యూటీస్ ఉన్నాయి, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే మనం చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్కు, అప్పర్ డివిజన్ క్లర్కు, అసిస్టెంట్ ఉద్యోగాలు టోటల్గా ఇక్కడ 18 రకాలుగా మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సూపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అందులో మీరు క్లిక్ చేసి ఎలా ఓపెన్ అవుతుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను. అప్లై అలానే నోటిఫికేషన్ లింక్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడ మీరు పూర్తి డీటెయిల్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది మనకు చూసుకుంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది ఒక రకంగా మనకి ఏంటంటే అడవి శాఖ అండర్ అనేది వస్తుందండి. ఓకే, ఇక డిఫరెంట్గా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. 28 లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు సైంటిస్ట్ జాబ్స్ ఉన్నాయి, అలానే అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి, సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి, అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే లోయర్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ ఉన్నాయి, జూనియర్ మనకు లైబ్రరీ అసిస్టెంట్ ఉన్నాయి, అలానే మనకు ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు, ఎంటీఎస్ డ్యూటీలు, ఇలా చాలా రకాలుగా మనకి ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇక్కడ మీరు పొందవచ్చు. ఇక డీటెయిల్గా చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా డీటెయిల్ అనేది చెక్ చేసుకోవచ్చు. లింక్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. నేను చెప్పాను చూడండి, టోటల్గా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 18 రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. లెవెల్ 1 నుంచి అలానే మనకు లెవెల్ 2లో అలానే మనం కానీ చూసుకుంటే డిఫరెంట్గా మనకు లెవెల్స్లో ఇక్కడ సాలరీస్ అనేది ఇస్తారండి. స్టార్టింగ్ సాలరీస్ చూసుకున్నట్లయితే 35,000 పైన ఇక్కడ మీరు స్టార్టింగ్ సాలరీ అనేది తీసుకోవచ్చు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ కిందకు వచ్చినట్లయితే టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 69 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అంటే 18,000 నుంచి 1,77,500 మధ్యలో ఇక్కడ సాలరీ ఇస్తారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. అలానే రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలానే మీరు కానీ కిందకు వచ్చినట్లయితే అప్లై అనేది ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. అప్లై అనేది ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకుంటే 28 వరకు మాత్రం ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, అలానే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందండి. మరిన్ని వివరాలు మీరు డైరెక్ట్ పీడిఎఫ్ అనేది కూడా ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే కిందకి వచ్చినట్లయితే అప్లై లింక్ ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్సల్ వెబ్ పేజ్లోకి వెళ్ళవచ్చండి. ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. అన్ని ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. 1 by 1 అనేది ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పీడిఎఫ్ అనేది అంటే ఇక్కడ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. టోటల్గా 36 పేజెస్ అయితే ఉంటుందండి. ఓకే, అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్లు అనేది 28 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ వైజ్ అనేది కూడా మనకు చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా మీరు అప్లై చేసుకోవాలనేది కానీ చూసుకున్నట్లయితే అన్ని డీటెయిల్స్ అనేది కూడా ఉన్నాయండి. అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ నేను చెప్పాను చూడండి, ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా కల్పించడం జరుగుతుంది. ఈ ఏజ్ తర్వాత అంటే ఇక్కడ ఏజ్ ఇచ్చారు కదా, ఇదేంటంటే జనరల్ పర్సన్స్కి అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years, ఓబీసీ వాళ్ళు అప్లై చేస్తుంటే +3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో జనరల్ పర్సన్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +10 years, జనరల్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే 13 years, జనరల్ అంటే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేస్తుంటే +15 years వరకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అర్హత కింద కానీ మనం చూసుకున్నట్లయితే అంటే బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ సాలరీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనకు సైంటిస్ట్ అనేది సంబంధించినటువంటి అలానే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. అలానే మనకు అసిస్టెంట్ లా ఆఫీసర్ సంబంధించి లా చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే సీనియర్ టెక్నీషియన్ సంబంధించి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత టెక్నికల్ సూపర్వైజర్ మనకు చూసుకుంటే డిగ్రీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అలానే ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఉద్యోగాలు బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే టైపింగ్ నాలెడ్జ్ అని ఉండాలి. అకౌంటింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎనీ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ట్రాన్స్లేట్కు మనం చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ మీరు చేసి ఉండాలి మనకు హిందీలో, వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే మనం చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ కావచ్చు, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసుకున్నట్లయితే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిగ్రీలో కూడా సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం లేదండి. లోయర్ డివిజన్ క్లర్క్కి కేవలం 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే టైపింగ్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు కూడా మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి కూడా 10th అలానే 12th అర్హతతో ఇక్కడ అప్లై చేసుకొని పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
డిఫరెంట్‌గా మనకు 350 అంటే 500 నుంచి రూ. 1000 మధ్యలో ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకుంటున్నారు. అకార్డింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 250 ప్లస్ మనం గాని చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళకి అనేది ఇవ్వడం జరిగింది. అంటే పోస్ట్ వైజ్ కూడా ఇక్కడ మనకు క్రియేట్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి నేను కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మీకు లింక్ ఇస్తున్నాను. ఈ పీడీఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. 1కి 2 సార్లు చదవండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి. పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చాలా మంది మన స్టేట్ అనేది ఎదురు చూస్తుంటారు. ఇది మన స్టేట్‌లో కూడా మీకు జాబ్ అనేది వస్తుంది. మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. మరిన్ని వివరాలు అప్లై లింక్ మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఉపయోగపడుతుంది. థాంక్యూ సో మచ్ వీడియో లాస్ట్‌లో చూసినందుకు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.